చాలా మంది నైజీరియన్లు హైదరాబాద్లో తిష్టేసి డ్రగ్స్ దందాలకు పాల్పడుతున్నారు. ఆల్మోస్ట్ 2500 మంది నైజీరియన్లు హైదరాబాద్లో ఉన్నట్లు పోలీసుల లెక్కలు చెప్తున్నాయి. ఇందులో 750 మంది వీసాల టైం కూడా అయిపోయింది. అయినా కూడా వాళ్ళు హైదరాబాద్ని విడిచెళ్లకుండా ఈ డ్రగ్స్ దందాలకు పాల్పడుతున్నారు. కొకైన్, హెరాయిన్, ఎండిఎం, గంజాయి లాంటి సరఫరాల్లో ప్రధాన హస్తం వీళ్ళదే ఉంటుంది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ ఈ చట్టాన్ని ఉల్లంఘించి ఈ డ్రగ్స్ సరఫరాకు పాల్పడే విదేశీయుల్ని ఇమ్మీడియట్ గా వాళ్ళ వీసాలు క్యాన్సిల్ చేసి వెనక్కి పంపించే అధికారం ఇక్కడ పోలీసులకు ఉంది. అయినా కూడా ఈ నైజీరియన్లను పంపించడంలో పోలీసులకు చాలా లీగల్ ఇష్యూస్ వస్తున్నాయి. అసలు ఆ లీగల్ ఇష్యూస్ ఏంటి, అవి ఎలా క్రియేట్ అవుతున్నాయి, ఇట్లాంటి విషయాలు తెలుసుకోబోయే ముందు మా ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరాలో తరచూ నైజీరియన్ల పేరు వినిపిస్తుంటుంది. ఆల్మోస్ట్ 50 మంది నైజీరియన్లు ఇట్లా డ్రగ్స్ సరఫరా చేస్తుంటే పోలీసులు పట్టుకున్నారు. వీళ్ళలో 10 మందిని ఇప్పటికే వాళ్ళ వీసాలు క్యాన్సిల్ చేసి వాళ్ళ దేశానికి పంపించారు. కానీ మిగతా వాళ్ళని పంపించడానికి పోలీసులకు చాలా లీగల్ ఇష్యూస్ వస్తున్నాయి. అందులో ప్రధానమైనది ఏంటంటే వీళ్ళు తెలివిగా కొన్ని పనులు చేస్తున్నారు. ఈ నైజీరియన్లు ఇండియాకి రాగానే మెయిన్ గా హైదరాబాద్ లో ఇక్కడే తిష్ట వేసి ఇక్కడ ఉన్న కొద్దిమంది అమ్మాయిల్ని, లోకల్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటున్నారు. కొన్నాళ్ళు వాళ్ళతో కాపురం చేసి వాళ్ళకి అంతో ఇంతో డబ్బిచ్చి తిరిగి వాళ్ళతో వీళ్ళ మీద గృహహింస, వేధింపుల కేసులు పెట్టించుకుంటున్నారు. ఇదంతా కావాలని చేస్తున్న ఒక పథకం. ఈ గృహహింస, ఈ వేధింపుల కేసులు పెట్టించుకొని జైలుకి వెళ్ళి మళ్ళీ బెయిల్ మీద రిటర్న్ వచ్చి ఈ దందాలకు పాల్పడుతున్నారు. అయితే ఆ గృహహింస కేసు, ఆ వేధింపుల కేసు ఉన్నన్ని రోజులు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ గృహహింస లేదా వేధింపుల కేసుకు పడిన వ్యక్తి విదేశీయుడైనా సరే ఈ కేసు తేలే వరకు దేశం వదిలిపెట్టి వెళ్ళడానికి లేదు. దీన్ని సాకుగా చూయించుకొని ఆ కేసుల్ని సంవత్సరాల తరబడి అట్లా పొడిగించుకుంటూ పోతూ జస్ట్ బెయిల్ మీద ఇక్కడ తిరుగుతూ మళ్ళీ డ్రగ్స్ దందాలకు పాల్పడుతున్నారు. ఇట్లాంటి విషయాల్లో ఆ కేసులు తేలే వరకు పోలీసులు కూడా వీళ్ళని బయటకు పంపించడానికి లేదు. సో ఇట్లాంటి ఇష్యూస్ తెలివిగా క్రియేట్ చేసుకుని నైజీరియన్ హైదరాబాద్ లో తిష్టేసి ఈ డ్రగ్స్ దందాలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు ఇట్లాంటి కేసులు 8 వరకు హైదరాబాద్ లో తేలినాయి. అంతేకాదు ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేని వాళ్ళని పంపించడంలో కూడా పోలీసులకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దాంట్లో మెయిన్ ఇష్యూ ఏంటంటే డబ్బులు. ఎవరైతే డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నైజీరియన్లు ఉన్నారో వాళ్ళకి చేతిలో చిల్లి కావాలేదని చెప్తున్నారు. దాంతో పోలీసులే టికెట్లు బుక్ చేసి ఆ వీసాస్ ప్రాసెస్లు అన్ని కంప్లీట్ చేసి వాళ్ళని వాళ్ళ దేశాలకు పంపించాల్సి వస్తుంది. దీనివల్ల పోలీసులు ఒక్కొక్క కేసులో 3 నుంచి 5 లక్షల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఇట్లా ఈ నైజీరియన్లు చాలా తెలివితో ఇట్లాంటి లీగల్ ఇష్యూస్ క్రియేట్ చేసుకుని ఇక్కడ నుంచి వాళ్ళని డిపోర్ట్ చేయకుండా చూసుకుంటున్నారు. చట్టాల్లో ఉన్న లొసుగుల్ని అడ్డు పెట్టుకుని ఇక్కడ డ్రగ్స్ దందాలకు పాల్పడుతున్న పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది. దానికి ఇక్కడ ఉండే లాయర్లే కొద్దిమంది సపోర్ట్ చేస్తుండడం ఇంకా దారుణమైన విషయం. ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటో తెలియజేయడానికి కింద కామెంట్ చేయండి.